మీరు కొన్ని హోమాలు చేస్తూ ఉన్నారు. చాలా రకరకాల మంత్రాలతో చేస్తున్నారు. హ్మ్. ఈ మంత్రాల్లో అల్లా, ఏక్ హై, అల్లా మాలిక్ ఏక్ హై అంటూ అటువంటి వర్డ్స్ లేవు. మరి మీరు వీటిని ఏ విధంగా మీరు ముస్లిమ్స్‌కి మరి అనుకూలంగా చేస్తున్నారా? లేపోతే వీటిని ఎందుకు దీంట్లో మరి జోడిచ్చారు? అసలు సనాతన ధర్మంలో ఇట్లాంటి విధానాలు లేవు కదా! మరి హ్మ్. దాని మీద మీ సంజాయిషి ఏంటి? వాస్తవంగా ఏ ధర్మములో, ఏ హైందవ ధర్మంలో మనం పుట్టామో, ఆ ధర్మాన్నే ఎవరైనా ఆచరించవలసిందే. మరి నేను ఎందుకు షిరిడీలోన అల్లా నామం గాని, ఎందుకు అటువంటి పదాలు ఉపయోగించవలసి వచ్చింది? కారణం ఏమిటిది అంటే, నేను చేసింది హవనం షిరిడీలో. షిరిడీ బాబా వారి మీద 200 శ్లోకాలతో షిరిడీ సాయి సహస్రనామ స్తోత్రము అని సంస్కృతంలో స్తోత్ర రచన చేశారు. అందులో అన్ని విషయాలు వస్తాయి బాబాకు సంబంధించి. మరి సాయిబాబా అంటే మీకు అందరు తెలిసిన విషయమే. సర్వమత సామరస్యానికి బాబా పాటుపడిన విధంగా ఏ మహాత్ముడు చేయలేదు అని ఒక మాటలో చెప్పొచ్చు. అందులో భాగంగా నేను స్తోత్ర హవనం చేస్తున్నాం కాబట్టి అందులో మొత్తం మీకు 2 శ్లోకాలు వస్తాయి అంతే. హ్మ్. అందులో కూడా 2 శ్లోకాల్లో తాత్పర్యం ఏమిటిది? అల్లా మాలిక్ అని సంబోధించిన వాడ, హ్మ్. అల్లా పదాన్ని నిర్వచించినటువంటి వాడ అన్నటువంటి పదాలు వచ్చాయి. ఇక్కడ నా యొక్క ఆంతర్యం ఏమిటిది అంటే, ముస్లిం మతాన్ని ఆకాశానికి ఎత్తాలనో, లేకపోతే ఇస్లాం మతాన్ని మెచ్చుకోవాలనో ఇటువంటి ప్రయత్నం నేను చేయలేదు. అటువంటి ఆలోచన కూడా నాకు లేదు. చేయడానికి కారణం ఏంటి అంటే, బాబా చేసినటువంటి జీవిత కథనాన్ని నేను శ్లోకబద్ధం చేసి హవనం చేశాను. అంతవరకే. నా గురువే గనక సర్వమత సామరస్యానికి పాటుపడకపోతే అసలు అటువంటి మాటలు నా నోట్ల నుంచి కూడా రావు. మీరు చెప్పిన విధానం ఎలా ఉందంటే ప్రజలకు ఎలా వెళ్తుందంటే మెసేజ్ ముస్లిమ్స్ కూడా మనవాళ్ళే, ముస్లింలోకి మనం మారిపోవచ్చు, అయితే ముస్లిమ్స్కి నేను సపోర్ట్ చేస్తున్నాను అన్న చందంగా వెళ్ళింది అది. మరి దీనికి మీరు ముస్లిమ్స్కి మీరు లేకపోతే అంటే పరమతానికి మీరు సపోర్ట్ చేస్తారా? ఎందుకంటే మన సనాతన ధర్మం అనేది చాలా విస్తృతమైనది, అవిభాజ్యమైనటువంటిది. దానికి సనాతనం అంటేనే అర్థం మీకు తెలుసు. కాబట్టి కొత్తగా వచ్చిన వాటికి మీరు ప్రోత్సహిస్తారా? ఇలాంటివి చెప్పటం వల్ల కొంతమంది వాటిని వేరే విధంగా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. మత మార్పిడి అనేది బాబా సిద్ధాంతానికి, నా యొక్క సిద్ధాంతానికి కూడా వ్యతిరేకము. మత మార్పిడి అనేది మా సిద్ధాంతం కానే కాదు. నెంబర్ 2 పాయింట్, ఏదైతే నేను హవనం చేయవలసి వచ్చిందో బాబా యొక్క తత్వాన్ని చెప్పానే కానీ పరమతాలను ప్రోత్సహించాలని, పరమతాన్ని మన హిందువులు కూడా స్వీకరించాలని అటువంటి ఆలోచనలు లవలేశం కూడా లేవు. అంతేకాదు, ఆనాడు బాబావారు జీవించి ఉండగా మత మార్పిడిని బాబా అంగీకరించలేదు. ఆయన చెప్పింది ఒకటే, అందరి దేవుడు ఒక్కడే అన్నాడు. అది మనకి ఇష్టం ఉంటే నమ్మొచ్చు, ఇష్టం లేకపోతే మనం మౌనంగా ఉండవచ్చు. అంతవరకే కానీ ఏదో ఇస్లాం మతం అంటే నాకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమనో, అనురాగమో అటువంటివి ఏమీ నాకు లేవు. ఇస్లాం మతమే కాదు, ఏ మతం పట్ల నాకు ఎటువంటి అభిరుచి లేదు, ఇష్టం అసలే లేదు. నేను ఏ మతాన్ని ద్వేషించను, ఏ మతాన్ని కూడా ప్రత్యేకమైన అభిమానం నేను చూపించను. మనము హిందువులము, హిందూ ధర్మాన్ని మనము అనుసరించాలి, ఆచరించాలి. ఏ మతాన్ని మీరు సపోర్ట్ చేయనంటున్నారు? ఆ మతంలో కూడా మన హిందూ మతం కూడా ఉంటుంది కదా. అదే చెప్తున్నా. ఒక హిందువుగా పుట్టిన నేను హిందూ ధర్మాన్ని ప్రోత్సహిస్తాను. హిందూ ధర్మం మీదే మీరు సపోర్ట్ అయ్యి ఎస్, అది మనం 100% హిందూ ధర్మమే నాకు పునాది.
ఉమ్, ఈ రోజు నేను ఉమ్, ఇంత పెద్ద ఆశ్రమం పెట్టానంటే డబ్బులు ఎవరు ఇచ్చారండి? ఉమ్, హిందువులు ఇచ్చారు. ఉమ్. ముస్లిమ్స్ ఇవ్వలేదే, అంటే ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ ఇవ్వలేదే. మొన్న మాట్లాడిన ఆ యొక్క మంత్రాల వల్ల మీకేమన్నా పరమతాల నుంచి ఏమన్నా ఫండింగ్ వచ్చిందేమో, అలా దాన్ని సపోర్ట్ చేస్తూ మీరు ఇచ్చారేమో అన్న విధంగా కూడా బయటికి వెళుతుంది. కాబట్టి అది మీరు చక్కగా ఇప్పుడు చెప్పారు. అలాగే మీరు చెప్పిన దాంట్లో నాకేమర్థమైందంటే మన దేవతలను స్తుతించినప్పుడు కూడా వారు చేసిన గొప్పతనాలు ఆ స్తోత్రాల్లో వస్తాయి. హ్మ్. అలాగే మీరు దీన్ని తీసుకున్నారని నేను భావిస్తున్నాను. కానీ దాన్ని మీరు మన మన సనాతన ధర్మం దాన్ని యాక్సెప్ట్ చేయదు కాబట్టి దయచేసి ఆ రెండింటిని మీరు వెనక్కి తీసుకుంటే బాగుంటుందని నా లేదు, అభిప్రాయం. తప్పకుండా. అదే, ఇప్పుడు ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి మీరు చేసుకునే మీ గురువుకి మీరు ఎంతైనా రెస్పెక్ట్ ఇవ్వచ్చు. కానీ అది సనాతన ధర్మానికి కనెక్టింగ్గా ఉంది కాబట్టి, ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆ రెండు మంత్రాలను మీరు తొలగించుకొని ఇంకో కొత్త మంత్రాలను యాడ్ చేసుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం. తప్పకుండా నేనేమంటున్నానంటే అండి, ఎప్పుడైతే ఇటువంటి ఆరోపణలు వచ్చాయో, చాలామంది ఏంటి స్వామి ఇదంతా, మనకెందుకు ఇవన్నీ మతాల గురించి గొడవలు అన్నారో, నేను ఒకటే ఆలోచించానండి. బాబావారు మహాసిద్ధుడైన, ఆయనకు ఎన్నో శక్తులు ఉన్నాయి. ఆయనే సర్వమత సామరస్యం కోసం పాటుపడితే బాబా సాధించింది ఎంత అంటే 5%. ఈరోజు సాయిబాబాను పట్టుకున్న వాళ్ళంతా ఎవరండి? 100% హిందువులే. ఒక 1% కూడా మనం చెప్పలేము అసలు. 1% కూడా ఉంటే ఉండొచ్చు అంతే. 1% ఆర్ 2%. మరి బాబానే సాధించలేనప్పుడు ఇంకా మానవ మాతృలు మనం ఏం చేస్తామండి? అందుకని బాబా కూడా దండం పెట్టిన, బాబా ఒక శిష్యునిగా నీ యొక్క సిద్ధాంతాన్ని నేను ప్రచారం చేయడం నా ధర్మం. కానీ నన్ను ఏమనుకోవద్దు, ఇంకా సర్వమత సామరస్యము అనే కాన్సెప్ట్ నేను వదిలేస్తున్నా. చాలా సంతోషం. నేను వదిలేస్తున్నాను, ఉమ్, మీరు ఏమనుకోవద్దండి. ఉమ్, కాబట్టి నేను ఇంకా పరమతాల గురించి పొగడము, చెప్పడము, ఎక్స్ప్లెయిన్ చేయడము, కొన్ని కొన్ని ఉపదేశాలు చెప్పడము, ఉమ్. ఇవి కూడా నాకు ఇష్టం లేదండి చెప్పడం. అవును. మనకు ఎన్నో ఉన్నాయి చెప్పవలసిన ఉపదేశాలు. ఇంకా కాబట్టి అటువంటి చాలా ఉద్దేశం మంచి ఏం లేదు. నిర్ణయం మీరు తీసుకున్నారు. అయితే మీరు సనాతన ధర్మం మీద ఇంకా పరిశోధన చేయండి. ఇంకా ఇంకా గొప్ప విషయాలు తెలుసుకోవచ్చు మనం. పరమతాల గురించి, పరమత సాంప్రదాయాల గురించి మనం వాటి మీద కంటే, ఎందుకంటే ఇప్పుడు సనాతన ధర్మమే ప్రమాదంలో ఉంది అవును, కాబట్టి పరమతాల వల్ల. అవును. కాబట్టి ఈ సందర్భంలో మనం మంచిగా భావించిన ఎదుటి వాళ్ళు అంత మంచిగా భావించే పరిస్థితి కనపడట్లేదు కాబట్టి తప్పకుండా మీరు ఈ యొక్క నిర్ణయం చాలా హర్షదాయకమైంది. ఇది ప్రపంచానికి ఇంకొకసారి చెప్పండి. చాలా బాగా మీరు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల వలన వాస్తవంగా ఉమ్, మీలాంటి వాళ్ళు నాకు అడగక ముందుకే ఉమ్, నాకు ఆల్రెడీ అమ్మ చెప్పేసింది, ఉమ్, నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడొద్దు అని. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు అవును, నిరంతరం మన మీద యుద్ధానికి వస్తూనే ఉన్నారు. ఉమ్, రేపు పొద్దున వాళ్ళు ఏదో చేశారు, ఉమ్, అప్పుడు నన్నే ఈ లోకం ప్రశ్నిస్తుంది. అవును, ఏం రమణానంద స్వామి సబ్కా మాలిక్ ఏకే అన్నావు కదా, అవును, ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు ఉమ్, అని అంటే మనం మొహం ఎక్కడ పెట్టుకుంటామండి? అవును, అందుకని నేను కూడా బాబు దండం పెట్టిన, బాబా ఉమ్, సర్వమత సామరస్యం నీ దగ్గర పెట్టుకో, ఉమ్. మాకొద్దు, మాకొద్దు. వెరీ గుడ్. ఉమ్, అసలు మీ ధర్మం అయితేనండి, ఉమ్, నేను ఇంకా అదృష్టం వలన కట్టలేదు అవి. ఉమ్, మన మహాపీఠంలోనే ఉమ్, ఒక చర్చి, ఉమ్, ఒక మసీదు, ఉమ్. గురునానక్ వాళ్ళది ఆలయం, సర్వమత సమ్మేళనంగా కడదాం అనుకున్నారు. సర్వమత సమ్మేళనం కింద ఉమ్, అన్ని మతాలు కడదాం అనుకున్నా. ఉమ్. వద్దు, అది ఇమీడియట్లీ దాన్ని మీరు మైండ్లో తీసి. లేదు లేదు, అది భగవంతుడే నాకు దూరం చేశాడు. అది వెరీ గుడ్. ఉం? భగవంతుడే దూరం చేశాడండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మా భక్తులే ఉన్నారండి, నన్ను ఎంతోమంది అడుగుతారు, మేము చర్చి పోవచ్చా, వాళ్ళు పాటలు బాగా పాడతారు, మీరు ఎలాగో పాటలు పాడడం మానేశారు, మాకు పాడాలని ఉంది అంటారు. నేనేం చెప్తానండి, ఇది శాసనం, గురు శాసనం,
పరమత చర్చీలకు వెళ్ళకూడదు, మసీదుకి వెళ్ళకూడదు. నీకెందుకు అవన్నీ వద్దు. మనకెవరు? శివుడు ఉన్నాడు, అమ్మవారు ఉంది, సాయిబాబా ఉన్నాడు. ఇప్పుడు మీరు ఈ అల్లాహు అక్బరు, అలాగే లా ఇల్లాహ్ అంటే అలాగే మళ్ళీ అల్లా అని చెప్పి మనం అవును. చెప్పిన మంత్రాలని ఇంటరాక్ట్ అయ్యి లేకపోతే అట్రాక్ట్ అయ్యి మరి ముస్లిమ్స్ ఎవరైనా వచ్చారా ఇక్కడికి చూడటానికి కానీ దర్శనం చేసుకోవడానికి కానీ? ఎవ్వరు రాలేదండి, ఎవ్వరు రాలేదు. వాళ్ళు కనీసం ఒక్కరు కూడా ఫోన్ చేయలే, ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని. ఎవరు కూడా ప్రశంసించలే, అంటే వాళ్ళు న్యూట్రల్గా ఉన్నారు. నేనంటున్నాను, అసలు మనకి ఇవన్నీ ఎందుకు? మన సనాతన ధర్మం గురించి మనకి చెప్పడానికి జన్మ సరిపోదు. ఎంత పెద్ద సముద్రము సనాతన ధర్మం అంటే. కాబట్టి ఇక నా కాన్సన్ట్రేషన్ అంతా సనాతన ధర్మం మీదే ఉంటుంది. కానీ ఇంకా ఈ మతాలు ఇవన్నీ మనకి ఇంకా అనవసరం. మీ యొక్క ఫైల్లోంచి డిలీట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఆల్రెడీ డిలీటెడ్. సత్యం గారు వచ్చినప్పుడు వారు ఇదే చెప్పారు, స్వామి మీరు చాలా గొప్ప పనులు చేస్తున్నారు, నేను కూడా ఏదో అనుకున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషం కలిగింది, నిజమైన సనాతన ధర్మం ఇక్కడే ప్రకాశిస్తూ ఉంది అని ఆయన చాలా సంతోషించారు. ఎందుకంటే కుల మతాలకు అతీతంగా ఇక్కడ అభిషేకాలు జరుగుతాయి, పూజలు జరుగుతాయి, అస్పృశ్యత అనేది మా దగ్గర లేదు. ఇవన్నీ ఆయన గమనించారు. ఆయన ఏమన్నారు, స్వామి ఇంకా అవన్నీ వద్దు, మనకు మతాలు వద్దు అన్నారు. మీరు నమ్ముతారో లేదండి, ఆయన నాతో మాట్లాడి వెళ్ళిన ఒక 10 నిమిషాల లోపలనే నేను ఫోన్ చేశాను. నేను ప్రవచనాలు చెప్పినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమేమి మాట్లాడినాను ఆల్ డిలీట్. ఓ 10-12 సార్లు ఉంటాయి, అవన్నీ తీసేయండి, మనకి ఇంకా అవన్నీ వద్దు. స్తోత్రంలో కూడా 2 శ్లోకాలు వచ్చాయి, ఆ 2 కూడా డిలీట్ చేయమన్నా. అదే దాన్ని ఎరేజ్ చేసేస్తే బాగుంటుంది. డిలీట్ అంటే డిలీట్ చేయాలి కదా, కాబట్టి మీరు దాని క్లారిటీ ఇవ్వాలి. ఇంకా రాదండి. మీకు 200 శ్లోకాలు కదా, 2 శ్లోకాలు కొత్తగా మరి రాస్తాను మళ్ళీ. అదే అదేను అవి వాటిలో నుంచి ఇక మీరు సనాతన ధర్మం మీదే పాటు పడతారని మేము కోరుకుంటున్నాము. బాబా వాటిని కూడా మీరు తీసుకొచ్చి అన్ని విగ్రహాలతో కలిపి, అలాగే అన్నింటికంటే పైన పెట్టి, మరి దేవతలని కింది స్థాయిలో ఉంచి ఈయన పైన ప్రతిష్ఠించాడని ఒక ఆరోపణ వచ్చింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? బాబా అంటే నా దృష్టిలో ఆయన ఒక మనిషి కాదండి, సాక్షాత్తు శివుడు. అందువలన శివునికి బాబాకు నాకు ఎటువంటి భేదం ఉండదండి. అటువంటి భావంతోనే నేను ప్రతిష్ట చేస్తాను. మీరు చూడండి, సాయిబాబా ప్రతిష్ట చేసేటప్పుడు నేను ఏ యంత్రం పెడతానండి? శివయంత్రం పెడతాను. జస్ట్ ఒక పైన ఉంటుంది అంతే, ఓం షిరిడి సాయి దేవాయ నమః అని ఉంటుంది తప్ప మీకు ప్రతిష్ట చేసేదంతా శివుడిదండి. దక్షిణామూర్తి యంత్రం పెడతారు, రుద్ర యంత్రం పెడతారు. అదే దక్షిణామూర్తి యంత్రము, శివ యంత్రం ఓం నమ శివాయ ఇది పెడతాం, లేదా ఓం రుద్రాయ నమః. ఈ 3 తప్ప వేరే యంత్రం ఉండదు. మీరు అన్నట్లు ఇప్పుడు నాకు రియలైజేషన్ వస్తుంది, ఏమని, ఓహో బాబాని పైన పెట్టాను, శివలింగాలు కింద ఉన్నాయి అనే ఫీలింగ్ నాకు ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఇంకా నెక్స్ట్ మనము అట్లా కూడా చేయకుండా మనము పద్ధతి మార్చుకోవడం మంచిది. మీరు అన్నట్లు చాలా గొప్ప మహర్షి అనిపించారు మీరు. ఎందుకంటే దీన్ని మీరు మీ పందాలో మీరు ఒప్పుకోకుండా చెప్పారు, నేను మీలో పరకాయ ప్రవేశం చేశాను అక్కడికి వెళ్ళి. ఏది మీరు ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రతిష్ఠ, అక్కడికి వెళ్ళినప్పుడు నేను మీలోకి వెళ్ళి చూశాను, అంటే మీరుగా చూశాను. చూసినప్పుడు మీరు గురువుని గురుస్థానంలో ఉంచారు. గురువు మీకు దేవుడి కంటే ఎక్కువే కాబట్టి దాన్ని కొంచెం పెద్దగా విగ్రహంగా పెట్టారు. కానీ అది ప్రపంచానికి ఎలా ఉంటుందంటే, మనకు జ్యోతిర్లింగాలన్నీ ఒక రకంగా శివుడేమో, అది విష్ణు సాయిబాబాని పైన పెట్టామనే విషయం బయటికి అలా వచ్చింది అనమాట. సో ఇక నుంచి మనం కొన్ని సనాతన ధర్మ ప్రకారం, ఆగమ శాస్త్ర ప్రకారం కొన్ని ప్రతిష్ట చేసుకుంటే మనకి అది ప్రపంచాని కోసమేగా మీరు చేసింది. ఇప్పుడు మీ ఇంటి కోసం చేశారు అవన్నీ కాదు కదా, ప్రపంచం సుభిక్షంగా ఉండాలనే కదా చేశారు.
కాబట్టి అమ్మవారు చెప్పింది ఏదైతే అది చేస్తున్నారు మీరు అంతే. అంతేనండి. అలాగే మీ గురువు యొక్క ప్రేరణ కూడా ఉందంటున్నారు. సో ఇక్కడ నుంచి మీరు చాలా గొప్ప పాయింట్ చెప్పారు మనకి. ఇప్పుడు మనం చాలా మీ యొక్క రమణాశ్రమం అంతా ప్రతిష్టలతో నిండిపోయింది. చాలా గొప్ప సేవ చేశారు.